నమస్తే, వెల్కమ్ టు పాక్సిద్ధి కుకరీ. ఈరోజు రెసిపీ వచ్చి బాదం హల్వా లేదంటే ఆల్మండ్ హల్వా. చాలా ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చు. ఇదే మొదటిసారి ఇంట్లో చేస్తున్నా కూడా చాలా తేలిగ్గా సునాయాసంగా ఏమీ తప్పులు లేకుండా చేసేయచ్చు ఈ వీడియో చూస్తే. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము. దీనికోసం ముందుగా నేను 1 కప్పు బాదం తీసుకున్నాను. దీని వెయిట్ వచ్చి 100 గ్రాములు. దీని తర్వాత 3 గంటలు రూమ్ టెంపరేచర్ ఉన్న నీళ్ళల్లో నానపెట్టుకోవాలి. ఇది ఆల్రెడీ నేను నానపెట్టుకున్నాను. లేదా మీకు అంత టైం లేదు అనుకుంటే ఒక అరగంట సేపు వేడివేడి నీళ్ళల్లో నానపెట్టాలి. తర్వాత అన్నిటికి తొక్క తీసేయాలి. చాలా సులువుగా తొక్క వచ్చేస్తుంది. ఇవి నీరు పీల్చుకుని ఉప్పి దాని బరువు వచ్చి ఇప్పుడు తర్వాత 140 గ్రాములు అయింది. తర్వాత ఈ తొక్క తీసినవంతా ఒక మిక్సర్ జార్లోకి తీసుకుని మనం ఏ బౌల్తో అయితే ఆల్మండ్ కొలుచుకున్నామో అదే బౌల్తో పాలు దీంట్లో పోసుకొని ఇలాగ అక్కడక్కడ కొంచెం రవ్వగా ఉండేట్టు ఇలాగ గ్రైండ్ చేసుకోవాలి. అది పక్కన పెట్టుకొని నెక్స్ట్ స్టెప్ వచ్చి ఒక బౌల్లో గోరువెచ్చటి పాలు తీసుకుని ఒక 10-12 కుంకుమ పువ్వు స్ట్రాండ్స్ దాంట్లో వేసి పక్కన పెట్టుకోండి. దీనివలన మంచి వాసన, రంగు వస్తుంది స్వీట్కి. తర్వాత ఒక ప్యాన్ తీసుకుని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని అది కరిగిన తర్వాత మనం ఏదైతే గ్రైండ్ చేసి పెట్టుకున్నామో పేస్ట్ కొంచెం రవ్వగా ఉండేది అది దీంట్లో వేసుకుని కలుపుకుంటూ ఉండాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇది ఎప్పుడైతే నెయ్యి పీల్చుకుంటుందో ఒక 1.5-2 నిమిషాల లోపల పీల్చేసుకుంటుంది. చాలా తొందరగా పీల్చుకుంటుంది. కలుపుకుంటూనే ఉండాలి. చూడండి 2 నిమిషాల్లో అంతా నెయ్యి పీల్చేసుకుంది ఈ పేస్ట్. మనం 1 కప్ ఆల్మండ్స్ తీసుకుంటే 1 కప్పు పంచదార ఈక్వల్గా అనమాట. 100 గ్రాములు అయితే ఇప్పుడు 100 గ్రాములు పంచదార తీసుకుని దీంట్లో వేసుకున్నాను. ఒకసారి కలుపుకోండి. పంచదార అంతా కరిగిపోయి చూడండి ఇలాగ నీళ్ళగా అయిపోయింది. మనం కలుపుకుంటూనే ఉండాలి. ఈ హల్వా అనేది అసలు ఎక్కడో వదిలిపెట్టకూడదు, లేదంటే అడుగంటిపోతుంది. ఇలాగ కరిగిపోయిన తర్వాత మనం కుంకుమ పువ్వు ఏదైతే పాల్లో నానపెట్టుకున్నామో ఆ పాలు దీంట్లో పోసేసుకుని మళ్ళీ కలుపుకుంటూ ఉండాలి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని సైడ్స్ అంతా స్క్రేప్ చేసుకుంటూ ఎక్కడ అంటుకోకుండా ఒకసారి ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఒక 8-10 నిమిషాలు అయిన తర్వాత ఇలాగ చిందటం మొదలవుతుంది. కొంచెం చేయి జాగ్రత్త, చేతి మీద పడుతుంది. చూడండి ఇలాగ ఒక పావు గంటకి ఇలాగ దగ్గరకు వస్తుంది. తర్వాత ఒక పావు స్పూన్ నుంచి అర స్పూన్ యాలక్కాయ పొడి వేసుకొని కలుపుకుంటూనే ఉండాలి. ఇలాగ దగ్గరకు వచ్చేస్తూ ఉంటుందన్నమాట. చూడండి ఇలాగ ఇంకా మొత్తం ప్యాన్ వదిలి ఒక ముద్దలాగా దగ్గరకు వస్తుంది. ఈ స్టేజ్లో ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి. ఇంకా ఎక్కువ తిప్పుతూ ఉంటే అది చల్లగా అయిన తర్వాత గట్టి పడిపోతుంది అనమాట. అంత బాగుండదు. హల్వా అనేది సాఫ్ట్గా ఉండదు. ఇది చల్లగా కంటే వేడివేడిగా చాలా బాగుంటుంది. చల్లగా ఇష్టపడే వాళ్ళు చల్లగా కూడా తీసుకోవచ్చు. వారం నుంచి 10 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఏమాత్రం పాడవ్వదు. ఒకసారి ఒక 10 సెకండ్స్ నుంచి ఒక 15 సెకండ్స్ మైక్రోవేవ్ చేసుకుంటే మళ్ళీ వేడివేడిగా తినచ్చు కావాలనుకుంటే. చాలా ఈజీగా ఎలా చేయాలో చూసారు కదా. ఒకసారి ట్రై చేసి చూడండి. బాయ్.